కొండ మీద ప్రార్థన చేస్తా ఉన్నా ఆ ప్రార్థనను బట్టి అమాలేకీయుల పైన యెహోషువ జయాన్ని పొందగలిగాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా అమాలేకీయుడు ఉన్నాడు తెలుసా? నీ బ్రతుకులో ఉన్న అమాలేకీయుడు ఎవరో తెలుసా? నీవే. నీ బ్రతుకులో ఉన్న అమాలేకుడు ఎవరో కాదు, నీవే. ఆ నీవే అన్న మాటకు అర్థము నీ శరీరం. నీ శరీరమే నీకు శత్రువు. నీ శరీరమే నీకు బద్ధ శత్రువు. నీ శరీరాన్ని నీవు అణుచుకోలేకపోతే, నీ శత్రువైన నీ శరీరాన్ని క్రమపరచకపోతే అది ఏ రోజైనా ఒక రోజు నీ మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఖచ్చితంగా ఓడిపోతారు. శాంసన్ ఓడిపోలేదా? సొలొమోను ఓడిపోలేదా? గెహాజీ ఓడిపోలేదా? ఆదాము ఓడిపోలేదా? ఎంతో మంది భక్తులైన వారు వాళ్ళ శరీరాన్ని అణుచుకోలేక క్రమపరుచుకోలేక ఓడిపోయారు.